అక్క ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ప్రిన్సిపల్ ఏమంటారు? హాస్టల్లో వాటర్ రాకపోతే మనం ఏం చేస్తాం? మన తప్పు కాదుగా. అలా అని చెప్తే ప్రిన్సిపల్ ఊరుకుంటారా? అసలు సాడిస్ట్. అని మీరు అనుకుంటారు. ఐ డోంట్ కేర్. అబ్బే అలా ఎప్పుడు అనుకోలేదు సార్. అంటే వెరైటీగా అప్పుడప్పుడు అనుకుంటారా? మీటింగులు వద్దు, రీజన్ కావాలి. కాలేజీకి లేటుగా ఎందుకు వచ్చారు? ఇవాళ హాస్టల్లో వాటర్ రాలేదు సార్. స్నానం చేయకుండా వస్తే ఏమవుతుంది? 3 రోజుల నుంచి నేను స్నానం చేయకుండా డ్రెస్ చేంజ్ చేసుకోకుండా వస్తున్నాను. ఏమైంది? స్టిల్ నౌ ఐ యామ్ ప్రిన్సిపాల్. సార్ సరే చేయవాసం చూడు. పీల్చు బాగా. లేదు సార్. లేటుగా రావడం, స్టోరీస్ చెప్పడం మీ సిస్టర్స్కి అలవాటు అయిపోయింది. ఇక నుంచి ఇలాంటి కాకమ్మ కథలు చెప్పొద్దు. మీరుండండి. వాడెవడో తెలివిగా గోడ పక్క నుంచి బల్లిలాగా పాక్కుంటూ పోతున్నాడు. వాడి సంగతి చూసొస్తా. హలో హలో గుడ్ మార్నింగ్ మేడం. ప్రిన్సిపల్ గారు ఉన్నారా? మేడం అట మేడం. యూస్లెస్ ఫెలో. చెప్తా. లేరండి, పోయారు. వాట్? పోయారా? ఎప్పుడు? రాత్రి హార్ట్ అటాక్. అక్క మన టైం అసలే బాగోలేదు. ఆ ఫోన్ చేసిన ప్రిన్సిపల్ గారేమో. మై డియర్ ఫ్రెండ్స్, స్టూడెంట్స్ అండ్ కంట్రీమెన్, a good news! మన పాలిట సద్దాం హుస్సేన్ ప్రిన్సిపల్ గంగరాజు కన్నరాత్రి మరణించారు. అయ్యో ప్రిన్సిపాల్ గంగరాజు చచ్చిపోయాడు. ప్రిన్సిపాల్ గంగరాజు నేనే కదరా? నిజంగా పోయారా? ఎవరు చెప్పారు? స్టాప్ స్టాప్ స్టాప్, నో మోర్ క్వశ్చన్స్. మ్యాటర్ మొత్తం చెప్తాను వినండి. రాత్రి 10 గంటలకి తలుపు టక్ టక్ మరి చప్పుడైంది. పందికొక్కు తలుపు గీకుతుందేమో అనుకున్నాను. బాసు నీ రూమ్ లో పందికొక్కులు కూడా ఉన్నాయా? 2 ఉన్నాయి, వదిలేయి. వెళ్ళి తలుపు తీసా. పందికొక్కులు కావు, మన ప్రిన్సిపల్ గారి వైఫ్. అంటే మన ప్రిన్సిపల్ గారి వైఫ్ కి నీ రూమ్ తెలుసన్నమాట. ప్లీజ్ నో డబుల్ మీనింగ్స్. నన్ను చూడగానే ఆవిడ మీ సార్ మనకి లేరు బాబు అని బర్స్ట్ అయిపోయింది. నిన్ను చూసి బర్స్ట్ అవడం ఏంటి బాసు? వరస్ట్ గా. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి కొన ఊపిరితో ఉన్న మన సార్ నన్ను చూసి, ఆదిత్య అంతా అయిపోయింది, ఐఎమ్ లీవింగ్, ఇక ఈ కాలేజ్ భారం నీది అని నా చేతిలో వాలిపోయారా. అప్పుడు నువ్వేమన్నావు? మీరేం వరి కాకండి సార్. డిగ్రీ 3 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు చదివైనా కాలేజీని కంటి పాపలు చూసుకున్నాను. మీరు హ్యాపీగా త్వరగా చావండి అన్నానంతే. థ్యాంక్స్ ఆదిత్య. పాత సినిమాలో ముసలి ఫాదర్ల తల బాల్చేశాను. ఎలా ఉంది? చాలా బాగుంది. శుక్రియా శుక్రియా, థ్యాంక్ యూ. సార్ మీరు? నేను కాదురా, ప్రిన్సిపాల్ గంగరాజుని. సార్ మీరు పోలేదా సార్? లేదురా, కొంచెం వర్క్ బ్యాలెన్స్ ఉండి మళ్ళీ వెనక్కి వచ్చాను. ఎరా నాకు హార్ట్ అటాక్ వచ్చిందా? నేను చచ్చిపోయానా అని మీ రూమ్ కి ఫోన్ చేస్తే ఎవరో లేడీ చెప్పింది సార్. మళ్ళీ ఇదో కట్టుకథ ఏంట్రా? మా ఆవిడ నీ రూమ్ కి వచ్చి బరస్ట్ అయిపోయిందా? ఆ సినిమాలో ముసలోలాగా నీ మీద వారిపోయానా? సారీ సార్, మీరు పోయారని నిజంగా ఎవరో చెప్పారు సార్. షట్ అప్. అది చెప్పింది ఎవరో తెలుసుకున్నాకు చెప్పు. అప్పుడు దాకా నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? చీమకు కూడా అపకారం చేయకూడదు అని. బట్ వన్ థింగ్, చీమ మనిషిని కుట్టబోతుంటే మనిషికి చెప్పి చీమకు అపకారం చేయడమా, చెప్పకుండా మనిషికి అపకారం చేయడమా? ఈ ప్రశ్నకి సమాధానం దొరకాలంటే మనిషి కానీ చీమ కానీ బాధపడక తప్పదు. అందుకని పెద్దలు చెప్పే మాటలు గౌరవం. సైలెన్స్. వాట్ ఇస్ దిస్? వాట్ హ్యాపెండ్? అతను నా వీప్ మీద కొట్టాడు సార్. ఆదిత్య, వాట్ ఇస్ దిస్? స్వప్న గారి వీప్ మీద చీమ పాకుతుంటే కుడుతుందేమోనని టక్ అని దులిపేశావా? లేదు సార్, చంపేశాను. ఎంత జాలేయా లేడీస్ మీద నీకు. పాపం చీమ కుడితే బాధ కలుగుతుందని రియాక్ట్ అయ్యాను సార్. అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళని వెంటనే ఆదుకోవాలని నేను చెప్పిన పాఠం ఇమీడియట్ గా నాకే డెమాన్స్ట్రేట్ చేసి చూపించాలి. ఈ విషయం ప్రిన్సిపల్ గారికి తెలిస్తే ఏమవుతుంది? పెద్ద గొడవ అవుతుంది. గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. ఒక చీమను చంపే ఆడపిల్లకు హెల్ప్ చేసావు. బట్ ఆ చనిపోయిన చీమ బాడీ ఎక్కడ? చీమలో బాడీలు వేసుకోవు సార్. సైలెన్స్. నేను అడుగుతున్నది ఆ బాడీ గురించి కాదు, చీమ డెడ్ బాడీ గురించి. వేర్ ఇస్ ద డెడ్ బాడీ ఆఫ్ ద చీమ? ఇక్కడే ఎక్కడో. లేదు సార్, చీమ కదా
గాలికి ఎగిరిపోయి ఉంటుంది సార్. డోంట్ ట్రై టు ఫూల్ మీ. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. సినిమాల్లో ఎంఎస్ నారాయణ లాంటి ప్రిన్సిపాల్ని కాదు. ఒట్టు సార్, మదర్ ప్రామిస్ సార్, నేను చెప్పింది నిజం సార్. ఓకే ఓకే ఓకే, రేపు ఇదే వేళ కనిపించు. ఈ లోపల నేను ప్రాక్టికల్ గా ఆలోచించి జడ్జ్మెంట్ ఇస్తాను. గెట్ అవుట్. టైం అస్సలు బాలేదు. మంచికి పోతే చీమా. స్వప్న గారు, ఇదిగో ఇదిగో చీమ. ఇప్పుడేనా నమ్ముతారా సార్? చీమ 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 సార్. సార్ 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 ఇదిగో సార్, చీమ దొరికింది సార్. ఇదిగో సార్ చూడండి, మీరు అడిగిన డెడ్ బాడీ ఆఫ్ చీమ. ఇదిగో. నీ కళ్ళకు నేను ఎలా కనబడుతున్నాను? ప్రిన్సిపల్ లాగే సార్. షటప్. ఇందా కనపడని చేయం ఇప్పుడు కనపడిందంటే నువ్వు ఇంకో చేమను నో నో సార్, అదే చీమ సార్, సేమ్ చీమ సార్. నువ్వు ఈ చీమ నాటకం ఆపు. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. గెట్ అవుట్. నన్ను గెట్ అవుట్ అని ఆయన వెళ్ళిపోతున్నాడు ఏంటి? ఎస్, ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నా వాయిస్లో ఉంది. ఎవరది? నేనే నీ అంతరాత్మని. ఎక్కడి నుంచి? రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి. డర్టీ ఫిల్మ్. నీలాంటి పనికి మారిన పరమ సన్నాసికి అంతరాత్మనేందుకు సిగ్గుపడుతుంది. షటప్. అంతరాత్మలో ఉండు. అర్ధాంగిలా చెలరేగిపోయావంటే నొక్కేస్తాను. ప్రస్తుతం నేను అక్కడ లేను. లేవా? మరెక్కడున్నావు? ఇన్ని సినిమాలు చూస్తున్నావు, అంతరాత్మ ఎక్కడ ఉండతో తెలీదా? చెత్త వేధవా. అర్థం ముందుకు రారా. కరెక్ట్. కమింగ్. ఏంటి ఎంత చండాలంగా ఉన్నావు? నీ అంతరాత్మను కదా, ఎంతకంటే అందం ఎక్కడి నుంచి వస్తుంది? అవును, కాలేజీలో ఆ కుర్రాడు తప్పు చేయలేదని నిజమే చెప్తున్నాడని నీకు తెలుసు, కానీ నువ్వు లేదని బుకాయిస్తున్నావు. ఎస్, ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నీ పెండాకుడు మ్యాన్. నువ్వు ప్రాక్టికల్ మ్యాన్ అయితే ప్రాక్టికల్ గానే ప్రూవ్ చేయొచ్చు కదా. వెరీ గుడ్ ఐడియా. కానీ ఎలా? ఏముంది, నీ పెళ్ళాన్ని పిలువు. అమ్మో, ఈ ప్రయోగాలన్నీ ఆమె మీద చేయొద్దు. ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయి. వచ్చిందంటే నన్ను తినేస్తుంది. అయితే నేను పిలుస్తా. వద్దు అమ్మా కనకదుర్గా. వద్దు వద్దు. కచ్చాయిని ప్లీజ్. అన్నపూర్ణ పిలవద్దు. ఒక్కసారి రా అమ్మా, నేను పారిపోతాను. వేధవా, నాతో పెట్టుకోకు. ఆగండి. ఏంటి అరుపులు? మొబైల్ కిచెన్ తో సహా వచ్చేసావా? ముప్పొద్దులా సుష్టిగా తింటావు. కనకదుర్గా, పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం మంచింగ్, రాత్రికి పాలు పళ్ళు. ఇలా నువ్వు తినేస్తుంటే నిన్ను మేపడానికి నేను కాలేజీలో కుర్చీలు బెంచీలు అమ్ముకోవాలి బ్లాక్ లో. ఈ మేటర్ చెప్పడానికి పిలిచారా? చెప్పడానికి కాదు పిలిచింది, చెయ్యడానికి. వెనక్కి తిరుగు. ఇది డబుల్ మీనింగ్ డైలాగ్ కదే, చిన్న ప్రయోగం చేయాలి. వయసులో ఆ యోగం లేదు కానీ ఈ వయసులో ప్రయోగం కూడాను. చిచ్చి, అది కాదు. సరే, డైరెక్ట్ గా పాయింట్కి వస్తాను. నువ్వు వెనక్కి తిరిగితే నీ వీపు మీద ఒక చేమేస్తాను. తప్పన ఒకటి ఇచ్చుకుంటాను. చేమ పోతే వాడు కరెక్ట్, పరువు పోతే నేను కరెక్ట్. నువ్వు నవ్వకు, ఇక్కడిదెక్కడే మర్చిపో. ఆ సింహాద్రి సినిమా చూసినట్టున్నావు చూడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెట్టి నీళ్లు కాచుకుంటా. జాగ్రత్త. నువ్వు రారా. పరువు పోయింది కాబట్టి నేనే కరెక్ట్. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. ఏంటా వాగుడు? నేను కాదు, నా అంతరాత్మ. అరే ఏంటి సెటిల్ అయిపోయావు? త్వరగా లే, ఎవరన్నా చూస్తారు. ఇలాంటి సీన్లు ఎంత ఎక్కువైనా బాగుంటాయి. కమాన్ కమాన్, మీరు ఓకే కదా? రండి రండి, ఇలా కూర్చోండి. ఇక్కడ దెబ్బ ఏమైనా తగిలిందా? అరే అమ్మో, బ్లడ్. అయ్యయ్యో, బ్లడ్. సారీ అండి. తప్పండి 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 తప్పండి. నా వాచ్ స్ట్రాప్ గిరిగిపోయినట్టుంది. రొమాంటిక్ సీన్ చాలా బాగుందిరా. వెంకటేష్ శ్రీదేవి లాగా. ఎరా బుద్ధుందా అసలు నీకు? ఇది కాలేజ్ అనుకున్నావా, నెక్లెస్ రోడ్ అనుకున్నావా? అసలు ఏం జరిగిందంటే సార్, మేము సైకిల్స్ మీద వస్తుంటే మధ్యలో కుక్క. అప్పుడు చేమ, ఇప్పుడు కుక్క. జంతువులతో చాలా టచ్ ఉందిరా నీకు. కట్టు కథలు చెప్పకో, యూస్లెస్ ఫెలో. అది కాదు సార్, నా మాట వినండి. పాపం స్వప్న గారికి గాయమై బ్లడ్ కూడా వచ్చింది సార్. చూడండి సార్. గోరు గీసుకుందా? కాదు సార్, నా చేతి వాచ్ స్ట్రాప్ గీరుకుంది సార్. వాచి చాలా బాగుందిరా. గోల్డ్ చైన్ ఎక్కడ కొన్నావు? వేధవా వేధవా అని. ఇదిగో సార్ వాచ్. సర్లేవాయ్, నీకు అడ్డొచ్చిన ఆ కుక్క ఎక్కడా? కుక్కలు అడ్డొచ్చి పడగొడతాయి గానీ తర్వాత ఏం జరుగుతుందో అని వెయిట్ చేయవు కదండి. ఒట్టు సార్, మీరు కుక్క. ఇప్పుడు నన్ను కుక్క అన్నాడని నీ అభిప్రాయమా? అలా అనలేదని మీ అభిప్రాయమా? అది కాదు సార్, మీరు కుక్క ఒకేసారి వచ్చుంటే మీరు కూడా కళ్ళారా చూసుండేవారని నా మీనింగ్ సార్. మిస్టర్ ఆదిత్య, ఐఎమ్ ఏ ప్రిన్సిపాల్, పైగా ప్రాక్టికల్ మ్యాన్. నువ్వు చెప్పేది స్టోరీయా, ఫిక్షనా, ప్రాక్టికలా అనేది తెలుసుకునేదాకా మీ ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాను. గెట్ అవుట్. మన ఇద్దరిని గెట్ అవుట్ అని ఆయన వెళ్ళిపోతున్నాడేంటి? ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నీ బంద ఎవరది? ఓ అంతరాత్మ, నేనద్దం ముందుకు రానుగా. లాస్ట్ టైం నీ మాట విని పెళ్ళంతో దెబ్బలు తిన్నా.
ఇప్పుడు ప్రాక్టికల్ మ్యాన్ అని ప్రూవ్ చేస్తా. జస్ట్ వెయిట్ అండ్ సీ. సార్ ఆ, రెడీ అండి. ఓకే. వాకిట్లో ఉన్నాయి. అగో ఫాలో మీ. సైకిళ్ళు బాగున్నాయి. వెరీ గుడ్. స్త్రీ పాత్ర పోషించడానికి ఒక స్త్రీ కావాలి. ఆ, ఏంటి బాబు గారు పిలిచారు? అర్జెంటుగా నాకు ఒక ఆడ మనిషి కావాలి. అయ్యో అమ్మగారు. అమ్మగారు ఆడ మనిషి కాదు, నా భార్య. నువ్వైతేనే బాగుంటుంది. మరి మా మామ మామూలు దోమలు ఎప్పుడు ఉంటారు. వాళ్ళని దులిపేసుకుని బయటికి రావాలి, ప్రయోగాలు చేయాలి, పచ్చి నిజాలు తెలుసుకోవాలి. ఇప్పుడు వద్దండి, సెల్ ఫోన్ నెంబర్ ఇస్తాను, రాత్రి సెల్కి ఫోన్ చేయండి. నీకు కూడా సెల్ ఫోన్? రాత్రి దాకా అక్కర్లేదు. ఇప్పుడే ఈ సైకిల్ తీసుకుని నువ్వు అటెండి రా. ఈ సైకిల్ తీసుకుని నేను ఎదురు వస్తాను. మధ్యలో ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియకుండా ఒక కుక్క వస్తుంది. అప్పుడు మనందరం కింద పడిపోతాం. నేను నీ మీద పడతాను. అప్పుడు నేను అడుగు దెబ్బ తగిలిందా, తగిలితే ఎలా తగిలింది, తగలకపోతే ఎలా తగలేదు అనేది ప్రాక్టికల్ గా చూసుకోవాలి. కమాన్, ఈ సైకిల్ అలాగే. వెళ్ళు. కమాన్, నేను ఇంటికి వెళ్తాను. కమాన్. మరి కుక్క? లేదనే గానీ డౌటు. మనంతా వెరైటీ ప్లానింగ్. ఈ నౌకరు కుక్క అంటే విశ్వాసం కలవాడు. ప్రస్తుతం వీడే కుక్క. ఎరా రెడీయా? యా. కమాన్ ప్రొసీడ్. 1 2 3 గో. త్వరగా లేవండి బాబు, అమ్మగారు చూస్తే బాగుండదు. నీ బొంద. అమ్మగారు వచ్చినా చూడరు, చూసినా ఏం అనుకోరు. అనుకున్నా నేను పట్టించుకోను, ఎందుకంటే నేను ప్రాక్టికల్స్ లో ఉన్నాను కాబట్టి. ఎలా ఉంది? నీ మొహల్లా ఉంది. సిగ్గు లేదు. పట్ట పగల పని మనిషితో సరసాలాడతావా? పైగా ప్రాక్టీస్ చేస్తానంటావా? నేను చెప్పేది వినవే. సరసాలు కాదే, నిజంగా ప్రాక్టికల్సేనే. ఎత్తావా నరికి పోగులు పెడతాను. ఏవే ఆడతానివి, నీకు బుద్ధి ఉండకలేదు? నాకేం తెలుసమ్మా, నేను పని మనిషిని. పనుంది రమ్మంటే వచ్చా. పద, గోడ కుర్చీ వెద్దు కానీ. ప్రిన్సిపాల్ కదా, గోడ కుర్చీ చేయటం నలుగురిలో నామోషిగా ఉంటదేమో. పడగదిలో పద, గుంజీలు తీస్తా. గోడ కుర్చీ వేస్తా. పద. స్వామీజీ, మేము చలనచిత్ర పరిశ్రమలో పైకొస్తామో చెప్పండి స్వామీజీ. మీరు రైటర్సా? కాదు, ఫైటర్స్. ఫైటర్సా? ఫైటర్స్ అంటే జీవన సమరంలో సక్సెస్ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళం స్వామీజీ. ఓహో, అర్థమైంది. మీ కుడి చేత్తో చెరో వెంట్రుక పీక్ ఇవ్వండి. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మొత్తం చెప్పారు. నావి కాదు, మీవి పీక్ ఇవ్వండి. అబ్బా ఎన్ని వచ్చినాయో. అబ్బా, తల స్నానం చేసి ఎంతకాలం అయింది? 1 వీక్. వెంట్రుకలు చిన్నగా ఉన్నాయంటే బుద్ధులు వంకరగా ఉంటాయని శాస్త్రం ఘోషిస్తుంది. కానీ అయ్యో నా స్వామి, చాలా బాగుందయ్యా. అది ఇప్పటికి అర్థమైంది. ఏంటి స్వామి, ఏమైనా కనపడుతుందా? బ్రహ్మాండంగా. ఈ రైట్ ఇది నీది కదా? అవును. బాగా. నీకు ప్రతిభ లేదు గాని యోగం ఉంది. నువ్వు క్యాసెట్లు చూసి కథలో కాకమ్మ కబుర్లు చెప్పి సినిమా డైరెక్టర్ అవుతావు. అగో, ఈ లెఫ్ట్ ఇది నీది కదా? నువ్వు సంగీతం గురించి ఏమీ తెలియని నిరక్షర కుక్షి అయినా మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు. ఇదిగా, మీరిద్దరు ఒకటి గుర్తు పెట్టుకోండి. ఏంటి? బ్రతకడం కోసం చావడం, చావడం కోసం బ్రతకడం అనేది మీ ఇద్దరి జాతకాల్లో ఖచ్చితంగా రాసిపెట్టుంది. వెళ్ళండి, షో చెయ్యండి, కబుర్లు చెప్పండి. Come on, from that side. Yes sir. సార్ రండి రండి సార్, రండి రండి. ఆయనే సార్, డైరెక్టర్ సత్యపండు. ఇక్కడి నుంచి ఇలా ప్యాన్ చేసుకుని ఇలా ముందుకెళ్ళి దింపేస్తే సరిపోతుంది. ఒక దాసనాథరావు, ఒక రాఘవేంద్ర, ఒక రాంగోపాలవర్మ, ఒక వివి వినాయక్, వీళ్ళు నలుగురు కలిపితే ఆయన ఒక్కడు. ఆయన పెట్టి యాంగిల్ అంటే తెలిసిపోతుంది కదా. రండి రండి చెప్తా, రండి. ఈ రష్యన్ యాంగిల్ అయితే ఓహో, నో నో నో. ఎవరండి మీరు? నా పేరు శ్రీనండి. సిటీలో అన్న పేరు చెప్తా నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అదే మీతో చిన్న విషయం మాట్లాడదామని. ఏం లేదండి, శ్రీను గారు మీ డైరెక్షన్ లో ఒక సినిమా చేద్దాం అంటున్నారు. బుద్ధుందా నీకు?
నాయుడు గారికి ఏం సమాధానం చెప్తాను రా నేను? దత్తు గారికి ఏం సమాధానం చెప్తాను రా? దాసర్ గారికి ఏం సమాధానం చెప్తాను రా? అదే సార్ నువ్వు ఒక టెక్నీషియన్ లేదా? కామన్ సెన్స్ ఉందా నీకు? అదే సార్ ఆయన పెద్ద ప్రాజెక్టులు ఈయనకేమో చిన్న ప్రాజెక్టు. మీరు ఏదైనా చేస్తే వాళ్ళకేమో ఇది వస్తుంది, మనకేమో ఇది వస్తుంది. వస్తున్నా ఏదో చిన్నవాడా సార్, మీ అంత రేజ్ కాకపోయినా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ అనుకుని ఈ చిన్న హెల్ప్. ఓకే 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 సెంటిమెంట్ తో పడేస్తున్నారయ్యా. ఏమిటో నువ్వు నాకు బాగా నచ్చావు, నువ్వంటే చాలా ఇష్టం. సడన్ గా నీ మీద ఎందుకో ప్రేమ పుట్టుకొచ్చిందయ్యా. కాకపోతే చిరంజీవి నన్ను కాకేసి ఏరా నా సినిమా డైరెక్టర్ చేయకుండా ఎవరికో కొత్త చేస్తున్నట్టు ఏం సమాధానం చెప్పేది? మీరు భలేవాళ్ళు సార్, మీరు చెప్తే కాదంటారా? మరి అడ్వాన్స్ తొందరగా ఇయ్యన్నా, మళ్ళీ మనసు పడిపోతున్నారా? ఇదిగో సార్. నాకు ఇస్తావా? సార్ నా బట్టలు ఇవ్వండి సార్. షూటింగ్ మధ్యలో బాత్రూమ్ కని బయటకు వస్తే నా కోటు నా టోపీ లాక్కొని ఈ ఫైల్స్ నా చేతికి ఇచ్చారు. నా బట్టలు ఇవ్వండి సార్, అవతల నా వేషం పోతుంది. ఇదిగో ఇదిగో తీసుకో టోపీ. ఇప్పటికైనా వదిలేదు సినిమాలు నువ్వే మెయిన్ విలన్, వెళ్ళిపో. పెచ్చాళ్ళు పడిపోయారు. కబడ్డీ ఆడుతున్నారు. సార్ షూటింగ్ వచ్చారా పిక్నిక్ వచ్చారా? కులాసాగా ప్యాక్ ఆడుతున్నారు. షూటింగ్ ఎందుకు ఆపారు? ఏమో సార్, డైరెక్ట్ గారు ఇప్పుడే వచ్చారు. కమ్ హియర్ సార్. నమస్కారం సార్. అరే మీరు వెళ్ళిపోండిరా. ఏంటి నేను ఎవరిని? డైరెక్టర్ గారండి. నువ్వెవరు? ప్రొడ్యూసర్. ఏంటి అక్కడ ఎంక్వైరీ చేస్తున్నావు ఏంటి? అబ్బాయి అదే లేదు సార్, ప్రాబ్లం ఏమిటి అని అడుగుతున్నాను అంతే. ఓవర్ యాక్షన్ వద్దు. లేదు సార్. అరే ఎవరు అక్కడ? ఎక్కడ మ్యూజిక్ డైరెక్టర్? మ్యూజిక్ డైరెక్టర్ పిలవండి. వేర్ ఇస్ మ్యూజిక్ డైరెక్టర్? ఆస్క్ హిమ్ టు కమ్ హియర్. ఏంటి సార్ పిక్చర్? షూటింగ్ ఎందుకు కలిసి ఉందో చెప్పక్కడ. సార్ ప్రొడక్షన్ సైడ్ చాలా వీక్ గా ఉందండి. ఏమైంది సార్? హుసేన్ సాగర్ లో బుద్ధుడి బొమ్మ పక్కన రావి చెట్టు పెట్టాలని నిన్న రాత్రంగా చెప్పాం, ఇంత రెడీ కాలేదు. ఆఫ్టర్ ఆల్ ట్రీ. బుద్ధుడి విగ్రహం పక్కన నీళ్ళల్లో రావి చెట్టు సార్. ఏంటి వెటకారంగా ఉందా? లేదు సార్, నా వర్కింగ్ స్టైల్ అలాగే ఉంటది. సార్ రావి చెట్టు బుద్ధుడి విగ్రహం రేపు చేద్దాం సార్. ఇవాళ కొత్త సీన్ ఏమైనా ప్లాన్ చేయండి. ఇలా ఇబ్బంది పెడతారా మీరు? వాట్ నాన్సెన్స్. విమానం చెంది కదా, విమానం తీసుకొచ్చి అక్కడ ఆపై లెక్కల మీద హీరోయిన్లు కూర్చుని మాట్లాడుకుంటారు. ఆ సీన్ ప్లాన్ చేస్తాను. ఒక అరగంటలో విమానం తెప్పించండి. ఓకే. విమానం మధ్యలో ఎలా అవుతుంది సార్? ఈడెవడో కొత్త ఫేసా? నా సెట్ లో కొత్త ఫేస్ కనపడిందంటే ప్యాకప్ అంతే. ప్యాకప్ చెప్పాయి. సారేం చెప్పారు? నిజంగా ప్యాకప్ అని చెప్పాను సార్. నేనేం చెప్పారా? చెప్పారా సార్? ప్యాకప్ చెప్పారు సార్. మీరు రక్షిస్తున్నారు సార్. బాగా ప్యాకప్ చెప్పారు సార్. అప్పుడు ఎందుకు నీకు ఫోజు నోరు మూసుకుని ఉండొచ్చు కదా. కాదురా, ఈ సినిమా చూడలేక మేము చచ్చాం. అసలు ఈ పేడ మొదలు డైరెక్టర్ మొహం మీద కొడితే మళ్ళీ జన్మలో సినిమా డైరెక్ట్ చేయండి. హలో, నేను హనుమంతుడు మాట్లాడుతున్నా. విజయవాడ రిపోర్ట్ ఏంటండి? అలాగా. అమ్మో, ఏమైందిరా? మన సినిమా సూపర్ ఫ్లాప్ అంటన్నా. వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు, ఇప్పుడు విజయవాడ. మార్నింగ్ షో చూసిన జనం ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ ని బండ బూతులు తింటున్నారంట. మ్యాట్నీకి ఆపరేటర్లు కూడా భయంతో సినిమా వేయడానికి రానేదటన్నా. 80 లక్షలు రా. కింగిలా బతికేవాడి వల్ల ఇప్పుడు ఏంటి చేయలాభం? అందరూ నిన్ను చూసి అడిగిపోయేవారు. ఎప్పుడైనా ఎవరికైనా జడిసావా? అయినా నువ్వు పెట్టన్నా అన్ని తెలివితేటలు గలవాడు ఇలాంటి దొరికిపోయావు. అవునరా, నన్ను ఈ బ్యాడ్ పొజిషన్ తెచ్చింది ఆ డైరెక్టర్ గారు. వాడిని వదిలే ప్రసక్తే లేదు. డైరెక్టర్, రే డైరెక్టర్, నీకున్నా నువ్వు తీసిన సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందని ఆలోచిస్తున్నావా? ఎందుకు ఫ్లాప్ అయిందని ఆలోచించడం లేదురా, ఎందుకు సక్సెస్ కాలేదబ్బా అని ఆలోచిస్తున్నా. ఓకే ఓకే ఓకే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఈసారి నేను తీయబోయే సినిమా ఎంటైర్ నేషన్ ని, అంటే జాతిని షేక్ అయ్యేటట్టు తీస్తాను. ఏంటి నువ్వు షేక్ చేసేది? ఆ ప్రొడ్యూసర్ ఇక్కడికి వచ్చాడంటే నీకు నాకు షేక్ అయిపోద్ది. పిచ్చోడా, అపజయానికి భయపడి పారిపోకూడదురా, జయం కోసం ఎదురొడ్డి పోరాడాలి. ఏంటి నువ్వు పోరాడేది? ఒరే బాబు, నీకు దండం పెడతాను. ఈ కళవంగాన్ని సినిమా ఫీల్డ్ ని వదిలేరా, వాటి మానాన్ని అవి బతుకుతాయి. మన సొత్తూరుకి వెళ్ళిపోయి చిన్న అర్బన్ బ్యాంక్ పెట్టుకొని బతుకుతారా రాజాల్లాగా. తిరిగి ముందు పోయొద్దు.
అనుకున్నంత అయింది. వెరీ గుడ్ టైటిల్. అనుకున్నదంతా అయింది. నేను నెక్స్ట్ తీయబోయే సినిమాకి ఈ టైటిల్ ఖరారు చేస్తాను. టైటిల్ కాదు, ఆ ప్రొడ్యూసర్ నిన్ను చంపడానికి మనుషులు తీసుకొస్తున్నాడు. ఏడిచాడు. అమ్మో రే, ఇప్పుడు ఎలా రా? ఐడియా, పని చేద్దాం. వాడు చంపక ముందు నువ్వే చచ్చిపో. అరే, నన్ను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోమంటావురా? నా వల్ల కాదురా, నాకు భయం. చచ్చిపోయినట్టు నటించు. వాడు రాగానే నీకు మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకుని చెప్తాను. ఆ 2 బూతులు తిట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నువ్వు బతిపోతావు. అంతేనంటావా? థాంక్స్ రా. చచ్చిపో. ఎక్కడరా మీ డైరెక్టరు? లేపరావాడిని. ఆయన లేపక్కర్లేదండి. ఏమైంది? ఆయనే లేచిపోయాడు. మీకు జరిగిన నష్టానికి మొఖం చూపించుకోలేక కోట్ర పురుగుల మంది తాగి చచ్చిపోయాడు. ఇప్పుడు అర్థమైందన్న. ఆడు డైరెక్టర్ గారు పత్తి రైతు, అందుకే పురుగుల మంది తాగినాడు. చచ్చిపోయి బతికిపోయాడు నా. అయినా వదిలిపెట్టకూడదు, శవం మంది. శవాన్ని తీసుకుని ఇంట్లో పెట్టుకోమంటావా? అది కాదన్నా, శివనాగేశ్వరరావు గారు సినిమా తెస్తున్నారు. వాళ్ళ సినిమాలో కొండ మించి సముద్రంలోకి శవాన్ని పడేసే సీన్ ఉంటుందంట. వాళ్ళకి ఈ శవాన్ని అమ్మేస్తే సరి, మనకు 4 డబ్బులన్నా వస్తాయి. ఏదో బాగానే ఉన్నట్టుందే. శవాలు అమ్ముకుంటే పోయిన దయ్యాలై పీక్కు తింటారు. ఇంకో ఐడియా అన్న. ఏంటి? రాజకీయాల్లో శవ రాజకీయం లాగా సినిమా ఫీల్డ్ లో కూడా శవంతో రాజకీయం చేస్తే ఈ శవాన్ని మన సినిమా ఆడే హాలు ముందు పెట్టి ఈ సినిమా కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప కళాకారుడు ఒక్క టికెట్ కొని ఈయన ఆత్మకి శాంతి చేకూర్చండి అని ప్రకటన ఇస్తే సింపతి కొద్ది జనం చూస్తారు, కలెక్షన్లు పెరుగుతాయి. అలాంటి ఐడియా ఇచ్చినందుకురా షాలిమార్ థియేటర్ కు ఫోన్ కొట్టావు. అట్టగే అన్నా. శవం చాలా తేలిగ్గా ఉందిరా. మామూలుగా అయితే శవాలు బరువెక్కుతాయి, అలాగైతే మొయ్యలేక చచ్చేవాళ్ళం. నిజమే, శవం కట్టిలా బీసుపోవాలి కానీ ఇలా నార్మల్ గా ఉందేట్రా? అవునరా, ముఖం కూడా కళకళలాడుతుంది. గొప్ప అదృష్టవంతుడురా. గొప్ప గొప్పలు శవాలు చూసి వెళ్ళినట్టు అందరూ ఈడి శవాలను చూసి వెళ్తున్నారు. ఇది మోసం సార్, అన్యాయం సార్. డెడ్ బాడీని శ్మశానానికి తీసుకెళ్ళలేకుండా రూమ్ తీసుకొచ్చారు. నా డెడ్ బాడీ నాకు ఇచ్చాను సార్, మీకు దండం పెడతాను. ఎరా, బాడీ రైస్ లో పెట్టమన్నానా? అవునన్నా, మల్లేష్గా రైస్ తేడానికి వెళ్ళాడు. సరే గాని హనుమంతు గారు మందు తేవడానికి వెళ్ళాడు. మీరు వెళ్ళి అందరికి వేడి వేడి బిర్యానీ పట్టరండి. మన పిక్చర్ హౌస్ఫుల్ అయింది కదా, ఫుల్ గా మందు కొడదాం. ఏంట్రా నీకు అలా? ఇప్పుడు చెప్పు. శవాన్ని ఎక్కువ రోజులు ఉంచితే కుళ్ళిపోతుంది. ఎంత డేటర్ మనోడైనా కంపెనీ కంట్రోల్ చేయడం కష్టం. ఆ శవాన్ని నాకు ఇచ్చేస్తే తీసుకెళ్లి కాల్చేసుకుంటాను. కుదరదు. వద్దు, చచ్చిపోతాడు. చచ్చిపోతాడా? వద్దు అంటే శవాన్ని ఇక్కడ ఉంచుకోవద్దని. చచ్చిపోతాడంటే చచ్చిపోయాడు. ఎవరిది గొంతు? బాడీ ఎదురా? ఇది బాడీ ఏదా? పడేవారే, బాడీ ఇక్కడే ఉంది కదా, కనిపించలేదా? ఏంట్రా కామెడీయా? వామ్మో, అనుకున్నంత జరిగింది. బాడీ ఎక్కువ రోజులు పెట్టుకోదంటే పెట్టుకున్నారు. మీకు అంటువ్యాధి మొదలైంది. అంటువ్యాధి కాదు, ఫార్సు. ఫార్సా? ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్టు, అదే పెద్ద ఫార్స్. నాయన ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్ట. బాడీ ఉంది కదరా? ఇది గ్యారంటీగా ఫార్స్. ఇక్కడ దాకా వాసన వస్తున్నాయో. నాకు ఫార్స్ ఏంట్రా? కళ కోసం కళ్ళు మూసిన త్యాగమూర్తి ఈ సినిమా దర్శకుడు సత్తిపండు. అతడి అకాల మరణానికి చింతిస్తున్నాం. ప్రేక్షకులు వారికి నివాళులర్పించటానికి వీలుగా వారి మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. ఈ సినిమాను చూసి విజయవంతం చేసి వారి ఆత్మకి శాంతిని చేకూర్చండి. ఇట్లు థియేటర్ యాజమాన్యం. మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. అబ్బా, హనుమంతు గారు మొత్తానికి గొప్ప ఐడియా ఇచ్చాడు రా. అవునన్నా, మరి అందుకే అప్పుడప్పుడు నా మాట వినమనేది. నా కలెక్షన్ సూపర్. మరి అదే మన గొప్ప జనం. ఈ సినిమా డైరెక్టర్ అంట చనిపోయాడు. పాపం పెట్టెల దొరలా ఉన్నాడు. ఎలా పోయాడు? ఎయిడ్స్ అంట. సర్లే, సినిమా ఎలా తీసాడు చూద్దాం. పదండి 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 పదండి. అన్నా చూడన్నా, అవుతుంది. అన్నా మందు పార్టీ వాళ్ళన్నా. అలాగే అన్న, మా అందరికి దమ్ బిర్యానీ పెట్టాలి. అలాగే. మరి పదన్న బైతా రోట్లకి అన్న. మాట అంటే మాటే. ఇంకోటి బెటరా.
స్టార్ట్ అయిపోయి ఉంటది. అవునే ఫస్ట్ నుంచి చూడాలి. ఇదిగా మీరిద్దరు ఒకటి గుర్తు పెట్టుకోండి. ఏంటి? బ్రతకడం కోసం చావడం, చావడం కోసం బ్రతకడం అనేది మీ ఇద్దరి జాతకాల్లో ఖచ్చితంగా రాసిపెట్టుంది. వస్తున్నా. ఇదేనా వీళ్ళు? కాదు, హనుమాన్ టెంపుల్. అమ్మో ఆంజనేయ. పిచ్చి ప్రశ్నలపి నా వెనకలేరా. అలాగే తొందరగా అలాగే అలాగే దిక్కు చూడుకురా. అలాగే. ఎవరది? సరే ఇక్కడ కాదు, వేరే చోటు తాకు. ఎవరంటే మాట్లాడవే? అదే అమ్మా, టీవీ సరిగ్గా పనిచేయలేదని ఫోన్ చేస్తే కంపెనీ వాళ్ళు మెకానిక్ పంపించారు. మరి ఆ మాట చెప్పినావుడే? ఎందుకు పాకుతున్నావు? అదే, అది ఆర్మీలో చేరుదాం నేల మీద పాకడం ప్రాక్టీస్ చేశా. టచ్ పోకుండా ఉండడానికి అప్పుడప్పుడు టీవీ ముందు పాకుతుంటా. ఏడ్చేట్టుంది, లేచి త్వరగా విప్పో. బాగోదేమోనండి, పెద్దవారు మీ ముందు ఇంత మొహమాటం పనికిరాదు. త్వరగా. ఏంటో తెగ మొహమాట పెట్టేస్తున్నారు. బట్టలు కాదు టీవీని. వీడే మెకానికే, ముందు వాడి ఆ టీవీ సావను. అమ్మమ్మ, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నీ దగ్గరుండి రిపేర్ చేస్తాగా. నాకు వేరే పనే ఉందిలేమ్మా. ఏయ్, ఏమిటయ్యా నీ ప్రాబ్లమా? నాకేం తెలీదండి, అదే నా ప్రాబ్లం. అవును, టీవీ కనిపెట్టింది ఎవరండి? వాళ్ళ నెంబర్ ఎవరా? వాళ్ళతో డిస్కస్ చేస్తా. ఏమిటి? టీవీ కనిపెట్టిన వాడితో మాట్లాడితే తప్ప రిపేర్ చేయలేవా? నిజం చెప్పు, నీవు మెకానిక్ వా మెంటల్ గాడివా? మాట్లాడవే. అక్కాయ్, ఆ షాపోడు ప్లంబర్ ని పంపించి అరగంట అయిందంట, వచ్చాడా? అసలు నువ్వు టీవీ మెకానిక్ వా ప్లంబర్ వా? ప్లంబర్ వా, నిజం చెప్పు. మీరేదంటే అదే, నాకు అన్ని తెలుసు. వచ్చినాడా? మెకానిక్ కాదని చెప్పొచ్చుగా. ఆ టీవీ బిగించేసి బాత్రూమ్ లో నీళ్ళు ఆగిపోయి వెళ్ళి చూడు. అలాగే, మీరు వెళ్ళండి, నేను మేనేజ్ అయిపోతా. ఎలాగో చావు, నువ్వు రారా. ఎలాగైతేనే మీ ఇంట్లో సెటిల్ అయిపోయా. అమ్మ ఉంది. స్వప్నేంటి ఈ బాత్రూంలోకి వెళ్ళింది? తీగ దొరికింది, ఇక మందు పాత్ర వెతుకుతా. మనకి డౌటే రాదు, డౌట్ వస్తే ఇక డౌటే లేదు. దొంగ రండి రండి, లక్ష్మీకాంతం గారు రండి. దొంగ రండి. ఈ దుప్పట్లో ఉన్నాడు, మీరు వెంటనే వెళ్ళి పోలీసులు ఫోన్ చేయండి. ఇది మా చంటిగాడి గొంతులా ఉంది. చంటి ఎక్కడున్నారా? దుప్పట్లో. నీకు ఇదే పోయే కాలం రా. అది కాదక్క, మరే నేను చెప్తాను. మేమిద్దరం పడుకుని కబుర్లు చెప్పుకుంటుంటే కావేరి చూసి దొంగండి అంది. ఇవరు వంద ఉంగ బ్రదరా? అవునమ్మా. என்னங்க இங்க வாங்க. ఏమిటి బాబు, ఏమంటుంది? సాయంత్రం తను స్నానం చేస్తుంటే కిటికీలోంచి చూస్తున్నాడంట. అమ్మో, అబద్ధం, పచ్చబద్ధం. నేను చూడలా. ఒట్టక్కాయ్, నీ మీద ఒట్టు. నీ మొహం మండ. ఈ పారుపుతో నీకెప్పటి నుంచి వచ్చాయిరా? నిన్ను అలా చూడడం తప్పు కదా. తప్పే, నేను అప్పుడు చూడలేదు కానీ ఇందా చూసా. మొత్తాన్ని చూసావన్నమాట. ఇంత వంటలని పని చేస్తావా? ఆ పిల్లలు మంచిగా వదిలేశాడు. అదే ఇంకోళ్ళైతే అయిపోయింది, వార్నింగ్ ఇచ్చి వదిలేండి. నమస్తే. అలాగే పద. ఫాస్ట్ చెప్పన్నా వదలలేదంటే వాడు మామూలు మనిషి కదరా. పైగా నీ బాడీని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న థియేటర్లన్నీ తిప్పుతాన్ని రూమ్ లో పెట్టి లాగేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలా రా? నీకు దండం పెడతాను రా,
నన్ను ఏదో రకంగా కాపాడరా బాబు. వాడు ప్రతి థియేటర్ ముందు కూర్చోబెట్టి పిచ్చి పిచ్చిగా తిట్టిస్తున్నాడు రా. నా వల్ల కాదురా. అరే లోపల గడేసి ఉందే. హలో ఎవరండి లోపల? ఎవరు ఎవరు కావాలి? నేను వ్యాన్ డ్రైవర్ నండి. డెడ్ బాడీ కావాలి. శ్రీను గారు పంపించారా? అంటే వాళ్ళు రాలేదా? రాలేదండి, వాళ్ళకి అర్జెంట్ పనులు ఉన్నాయట. డెడ్ బాడీ అమలాపురం తీసుకెళ్తే అక్కడ రిసీవ్ చేసుకుంటా అని చెప్పారు. మరే ఛాన్స్ దొరికిందిరా. వచ్చిన వాడికి శవం ఎవరో తెలియదు. మనం డ్రైవర్ కళ్ళల్లో కారం కొట్టి పారిపోతావురా. మధ్యన పట్టుకుని కైమధ్య హ్యాక్. ఒరే నేను అమలాపురం దాకా శవంలా వ్యాన్లో కూర్చోలేనురా. నీకు దండం పెడతాను, ఏదైనా ఆలోచన చెప్పరా. ఓ పని చేద్దాం. ఆ వచ్చిన డ్రైవర్ కి శవం ఎవరో తెలియదు. సీను బ్యాచ్ మనతో పాటు ఫాలో అవడం లేదు. అందుకని ఇట్ట ఏమండి లేట్ అయిపోతుంది, తలుపు తీయండి. తలుపు తీస్తారా? సార్ లేట్ అయిపోతుంది సార్. సార్ నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సార్. శవం ఎక్కడ ఉంది సార్? ఇంత ముందు మీరు శవాన్ని చూసారా? చూడలేదు సార్. అయితే లోపల ఉంది. అయితే లోపల ఉందా? పదండి సార్. రండి. ఇదిగోండి. అరే రే చిన్న కుర్రోడేనే. పాపం జబ్బేంటో. ఫార్స్ వ్యాధి అండి. ఫార్స్ వ్యాధ? సార్స్ వ్యాధి తిన్నా కానీ ఫార్స్ వ్యాధి ఏంటండి? అది ముందు ముందు మీకే తెలుస్తుందిలేండి. శవాన్ని తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించండి. హలో అది నా డ్యూటీ కాదు. ఓ పని చేద్దాం, శ్రీను గారికి ఫోన్ చేస్తే. శ్రీను గారికి ఎందుకండి? శ్రీను గారికి ఎందుకు అనవసరంగా? మీరు పని చేయండి, మీరు ముందు వ్యాన్ దగ్గరికి వెళ్ళండి. అలాగే నేను మాట్లాడతాను శ్రీను గారితో. వెళ్ళండి. అరే ఏమండి గురుగారు, మీరు ఒక్కడే మోసుకొని రాగలుగుతారు కదా? నేను ఒక్కడే మోసుకొస్తాను, మీరు వెళ్ళండి. ఎక్కడున్నారు? రండి సార్ డ్రైవర్ గారు. ఎక్కండి. నా సర్వీస్ లో ఇలాంటి శవాలు చూడండి. డ్రైవర్ గారు వస్తున్నా. ఏమండి అమలాపురం వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? ఏమండి మ్యాచ్ ని మిస్ అయినా ఫస్ట్ షో టైంకి వెళ్ళిపోతామండి. గురుగారు ఇందాక డెడ్ బాడీ నడుచుకుంటూ వచ్చింది, అది నిజంగా డెడ్ బాడీ అనండి? అది డెడ్ బాడీ కాదండి, నేను డెడ్ బాడీని. అది నా డూప్. మీరు భలే జోకులేస్తారండి. నిద్ర వస్తుంది, ఆగి టీ తాగుదామా? ఓకే తాగుదాం. దిగండి. రండి మీరు కూడా వచ్చేయండి. నువ్వు కూడా వచ్చేయి, టీ తాగుదాం. నేను మేనేజ్ చేస్తాను కదరా. వచ్చేయి. టీ అందుకోవా? టీ అందుకోవా? మీరే తాగండి సార్, మీరే తాగండి. ఏమి నిద్ర వచ్చేస్తుందండి. అవునండి. అరే ఒక్క సిప్పులో అంతేలా తాగేశారు సార్? నేను చిన్నప్పటి నుంచి అంతేనండి. అంతేనా? ఏమీ లేదండి, సీన్ గారు వచ్చి జాయిన్ అయితే అన్నారు, ఇక్కడే వెయిట్ చేయమన్నారు. సీను గారు వస్తానన్నారా? చెప్పిన పని ఏది చేయరా మీరు? ఆ శవాన్ని ఐసులో పెట్టమన్నారా? సరే అమలాపురం వెళ్ళకుండా పెట్టండి. అలాగే. అదిగో సీన్ గారు వచ్చారు. ఏమండి అలా పరిగెత్తారంటండి? ఏమండి హలో హలో, అంతా ఓకేనా? డబ్బులు ఓకే సార్. అదేంటి మీరందరూ మూతి గుడ్డలు కట్టుకున్నారు? అసలు సంగతి తెలిస్తే బాడీని తీసుకెళ్ళని అంటాడు. ఏం లేదయ్యా, పొల్యూషన్ కదా. ఇందాక శవం నడిచింది, సూపరు. అది అసలు శవం అంటే నమ్మలేకపోయాను తెలుసా. వ్యాధి ఈడికి సోకిందన్నమాట. అవునన్నా. ఇది మూతికి కొట్టుకో. ఎందుకు? ఫోర్సులు మనకేం పనిచేయవు. రండి శవాన్ని చూద్దరు కానీ. రండి రండి శ్రీని గారు రండి, చూడండి. ఇదిగో
వీడు ఆ శవంలాగా పోజు అదే వండరు. హలో ఏంటి రిలాక్సింగా? వీడికి ఫార్స్ బాగా ముదిరిపోయింది. శవాన్ని పలకరిస్తున్నాడంటే అంతేగా మరి. కరెక్ట్. అలా గుడ్లప్పగించి నిద్రపోతాయారా? నిన్నే ఇచ్చిన శవంతో మీటింగ్ పెట్టారు సార్. నాకు లేట్ అవుతుంది. అమలాపురంలో శవాన్ని ఎవరు గొప్ప చెప్పాలి? అన్ని నేను చెప్తాగా రా. సరే సార్. ఎట్రా ఏ క్లాస్ లేదు సార్ నేను ఈ థియేటర్ మేనేజర్ని. పిలిచారట? థియేటర్ ఎదురుగా శవాన్ని పెట్టిన హౌస్ఫుల్ కాలేదు. పబ్లిసిటీ సరిగ్గా ఇవ్వలేదా? పక్క థియేటర్ లో నాగప్రతిష్ఠ అనే సినిమా వచ్చింది. మనం శవాన్ని పెట్టామని వాళ్ళు పుట్ట పెట్టి దానిలో నిజమైన పవనేశారు సార్. ఏంటి పుట్ట? దాంతో కలెక్షన్స్ డివైడ్ అయ్యాయి. చూసేవన్నా సెంటిమెంట్ ఎలా సొమ్సేసుకుంటున్నారో. ఇంకో విషయం సార్, పుట్టలో నిజమైన పవన్ వేశారు కదా, కానీ ఇప్పుడు అది లేదు సార్. మరి ఎక్కడికి పోయింటది తెలీదు సార్. కానీ జనం మాత్రం పాము ఉందనుకునే పూజలు చేసి సినిమా చూస్తున్నారు సార్. అది ఈ కాంపౌండ్ లోనే ఎక్కడో ఉండే ఉంటుంది సార్. అది ఇక్కడే ఉంది. ఇక్కడ ఇంతమంది మగాళ్ళు ఉన్నారు, చూస్తూ ఊరుకుంటారట. పావును పట్టుకుంటా. నువ్వు మగాడివి కదా, అయినా పట్టుకోవడానికి అదేమని ఈ కాదోమా సాచుపా. అది సమయం కదా, ఏం ప్రమాదం లేదు. కాసేపు ఎంజాయ్ చేద్దాం. వాడిని కాటేస్తుందేమో అన్న. డెడ్ బాడీయే కదరా, నో ప్రాబ్లం. ఇంకా నా వల్ల కాదురా, నేను వెళ్ళిపోతాను. అడికే ఉన్నాడు చూసానంటే మరిద్దరు చెడ్డీ చిరిగిపోతాయి. ఈ నరకం నుంచి బయటపడే మార్గం ఆలోచిస్తాను. నువ్వు సైలెంట్ అయిపోయి బాబు, నీకు దానం పెడతాను. నేను చెప్పింది గుర్తుంది కదా, పని త్వరగా పూర్తి చేయాలి. దెయ్యాల్ని భూతాల్ని పరిగెత్తి పారిపోయేలా చేయగలను గానీ శవంలా నటించమని పరిగెత్తించాలంటే చాలా కష్టం. అయినా మీరేం కంగారు పడకండి గురుగారు. ఒకవేళ కదటం జరిగింది అనుకోండి, మనం నిలువుగా పరిగెట్టేద్దాం. నేను పారిపోగలను, నీ గురించి ఆలోచిస్తాను. అదో జబ్బులే. శవం ఎక్కడరా? అదిగో మాటల్లోనే తీసుకొస్తున్నారా? పద రండి, తీసుకురండి రా, తీసుకురండి. పడుకోబెట్టండి మెల్లిగా. శవానికి దెబ్బ తగలకూడదు, జాగ్రత్త. మీకు తగిలినా పర్లేదు, దూరంగా వెళ్ళండి రా. ఓం క్రీమ్ ఐస్ క్రీమ్. మోడర్న్ డ్రెస్ లో ఉన్నాడు. పగలొచ్చాయి కాబట్టి ఈ డ్రెస్ లో అన్నా ఉన్నాను. నైట్ అయితే ఇది కూడా ఉండదు. అయ్యా పాతాళ భైరవి గారు, శవం ఎప్పుడు కుళ్ళిపోకుండా కంపు కొట్టకుండా ఉంటుందంటారా? నీ దగ్గర నాకు కంపు కొడుతుందేమో గాని సత్యనే ఈ శవం కంపు కొట్టదు. పిఠాపురం సెంటు వాసన వస్తుంది. అని ఏంటి గ్యారంటీ? వీడిని వాసన చూడండి. ఎప్పుడో స్వతంత్ర పోరాటంలో పోయాడు, అప్పటి నుంచి నాతోనే తిరుగుతున్నాడు. నా మంత్ర బలంతో ఈ శవాన్ని వశం చేసుకునే చెప్పినట్టల్లా ఆట ఆడిస్తా. అయితే సరే మొదలెట్టండి. ఓం బాదం పిస్తా, బాడీ నడిపిస్తా. శవం పేరేంటి? సత్తిపండు. గోత్రం? పులాసులే. పులాసుల గోత్ర సత్తిపండు నామదేశ. చింగిరికిరి మంగిరి లస్కరే తోయిబా జైసే మహమ్మద్ దావుద్ ఇబ్రాహిం బిన్ లాడెన్ బుష్. కరుణించుకోవాలి. లేవలేదేటి? చూపించు నీ మహిమ. సత్తిపండు, సత్తిపండు లే లే. ఇప్పుడు ఏం చేయాలి? లే. లేస్తున్నాను లే. లేస్తున్నాను రా బాబు. ఇక లేస్తున్నావు, కాళ్ళ మీద లెగిస్తున్నావు. మొక్కళ్ళ లైట్ గా ఉన్నాయండి. ఓహో, నీ నొప్పి తీస్తా, నిన్ను నడిపిస్తా. లే.
నడే నడు ముందుకురా వెనక్కి తిరుగు వెళ్ళు నడు వాకింగ్ లో చాలా స్టైల్ ఉంది నడు ఆగో వెనక్కి తిరుగు ఇట్టురా నా మీదకి వచ్చేస్తున్నాడు తొక్కేస్తా ఇటు ఈడేంటి సీతలై ఎవరి మాట ఏంటి వెనక్కి తిరుగు తిరుగు వాకింగ్ స్టైల్ మార్చు ఆహా నడు ఆగో వెనక్కి రా నా దగ్గరకి పారిపోయింది పారిపోయిందా పదవాడు మరి లేవలేను అనుకున్నా శవం చెప్పినట్టు వింటుందన్నా మరి పారిపోయింది శవానికి శవుడు ఉందని నాకెందుకు చెప్పలేదు అందుక ఎంత చెప్పినా వినకుండా నా బడ్జెట్ పెంచేశాడు అయినా శవం మాట వినాలిగా నువ్వు వెర్రేడు గాని అది శవం కాదు పట్టుకుందాం నడిస్తే కాదు పరిగెట్టాలి పరిగెడదాం పదరా